ఏమైందయ్యా గట్ల దిగులుకున్నావు? భూమి లేని మన లాంటి వ్యవసాయ కూలీల బ్రతికింతేనే. అవునయ్యా. పని చేస్తే వచ్చిన పైసలు ఇంటి ఖర్చులకే సరిపోకపాయ. ఇల్లు గడవనీకి, పిల్లల చదువులకి అప్పులు చేయాలి. ఇక వ్యవసాయ కూలీలకు మిగిలేదే ఉందే కష్టం తప్ప. అంతా మన తలరాతయ్యా. పెద్దవా, మన రాత మార్చనికనే రేవంత్ అన్న వచ్చిండు. పెద్దయ్యా, మనలో ఒకడు మన కష్టం తెలిసినోడే ఆడ కుర్చీలో కూర్చుండు. చెప్పినట్టుగానే మన ప్రజాప్రభుత్వం ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. మేము గెలిపించుకున్న ఈ ప్రభుత్వం ఈ రోజు మన మనసులను గెలుచుకుంది. మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతన్నల వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా ఇచ్చి అన్నదాతలకి అండగా నిలిచింది. అందరి కడుపు నింపే రైతు కంట కన్నీరు తుడిచింది. నేలను నమ్ముకున్న రైతన్నల మొహంలో చిరునవ్వులు తెచ్చింది. వచ్చింది ప్రజా ప్రభుత్వం. రైతు భరోసా ఇచ్చి తెచ్చింది రైతుల బ్రతుకుల్లో ఆనందం. ఇందు మూలంగా యావత్ మంది తెలంగాణ ప్రజలకు తెలియజేయనిదేమనగా, మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతుందా. మన ప్రజా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందేలా ముందడుగు వేస్తుంది. నిజమైన ప్రజాపాలన అంటే ఇది. రేవంత్ అన్న ప్రజలకు రవ్వంత కష్టం వచ్చినా ఊకోడు. సరైన సంతోషం, సంక్షేమం ఈ ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం.